హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే నేను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. బిర్యానీ చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులైంది మా హస్బెండ్ అయితే బిర్యానీ వండి చాలా బాగుంటారండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. రుద్రాక్షని అయితే పడుకోబెట్టేశాను నేను. సో ఏంటంటే ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ మా హస్బెండ్ ఎలా చేస్తున్నారు అనేది మనం ఇవాళ చూసేద్దాం. ఓకేనా? మా హస్బెండ్ బిర్యానీ కోసం అని చెప్పి మొత్తం ప్లాట్ఫామ్ అంతా చాలా చెత్త చెత్త చేసి పాడేశారు. అరేంజ్ చేయడం కాదు అది. ఎలా తింటాం? చేస్తూనే తింటాం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఏ తగ్గించుకుంటే మంచిది. ఎలా తింటావు అంటే ఎంత తింటావు అని. రైసా ఎప్పుడు తినేదానికన్నా ఎక్స్ట్రా తింటాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయరు కదా మీరు, మళ్ళీ నెక్స్ట్ వీక్ దాకా. అందుకని చెప్పి 2 గ్లాసెస్ కొన్నానండి. ఐకే గ్లాసెస్ తో 2 గ్లాసెస్ ఎందుకు? మనకి మార్నింగ్ నైట్ రేపటికి కూడా వచ్చేస్తుంది. సర్లే, ఉంటుంది కదా, ఈవినింగ్ ఉంటే ఉంటుంది. సో 2 గ్లాసెస్ అయితే బిర్యానీకి తీసుకుంటున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేనే వేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనే చేశాను. అండ్ నెక్స్ట్ అంతే. బాగుంది అంటే ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ వల్ల బిర్యానీ బాగుంటుంది. బాగాలేకపోయిందంటే సరిగ్గా చికెన్ వండకపోవడం వల్ల బాగాలేదని అర్థం. ద్రాక్ష అయితే నేను తిప్పి తిప్పి పిప్పి చేసి పడుకోబెట్టేశాను. లేకపోతే అసలు పడుకోవట్లేదు డే టైంలో. అదేంటో వాళ్ళ నాన్నని చూడగానే వాడికి అమితమైన ప్రేమలాగా అమితమైన నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర ఎలా అంటే కంటిన్యూస్ గా 3-4 అవర్స్ అయితే కదప్పకుండా ఉంటే పడుకుంటాడు. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తే కనుక నన్ను నా తిప్పలు పెట్టి అసలు పడుకోడు. అమ్మా 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 ఎత్తుకో 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 అంటాడు. సో రుద్రాక్షతో కూడా నేను త్వరలోనే డే ఇన్ మై లైఫ్ అనేది చేస్తాను. ఫస్ట్ అయితే చూద్దాం. అయ్యిందా క్లీన్ చేయడం? రైస్ నానబెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్నాము. నెక్స్ట్ చికెన్ తీసుకున్నాం. ఇది 700 grams చికెన్. క్లీన్ చేస్తావా? క్లీనింగ్ అయిపోయింది. ఇది 700 grams చికెన్ అండి. పసుపు, సాల్ట్, అందరు చెప్పినట్టే సరిపోయినంత. ఏ వద్దు, మా వ్యూస్ కరెక్ట్ గా చెప్పాలి. నాలంటూ ఉంటారు కదా, సరిపోయినంత అంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఒక 2 స్పూన్స్ అండి. 2 టేబుల్ స్పూన్స్ అంట. ఒక 3 స్పూన్స్ కారం అండి. ఫస్ట్ దీంతో పాటు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. నేనే చేశాను. మా వైఫ్ గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి ఎంతసేపు మ్యారినేట్ చేస్తారు? ఆగండి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. చెప్పు మిక్స్ చేసి మ్యారినేట్ చేయడానికి ముందు ఇంకా ప్రాసెస్లో చాలా వేయాలి ఇంకా. సో ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈ బాగా మనం కలుపుకుంటే చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నీ ఒకేసారి వేయడం కానీ ఫస్ట్ ఇదే వేసుకుంటే ఫస్ట్ ఫేజ్లో వేసుకుంటాం. నా హస్బెండ్కి చికెన్ చూస్తే నేను నోరు ఊరుతున్నట్టుంది, అందుకే మాట్లాడబడుతుంది. ఫ్రిడ్జ్లో కర్డ్ ప్యాకెట్ తీసుకురాం. కర్డ్ ప్యాకెట్ తెచ్చేసాను. సో ఫస్ట్ ఇవన్నీ ఫస్ట్ ఆ 4 ఐటమ్స్ మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ వచ్చి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. ఓకే, సో చికెన్ మసాలా వేసుకున్నాక వీళ్ళ అమ్మమ్మ గారు బిర్యానీ ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసి ఒక పౌడర్లో చేశారండి. సో బేసికలీ ఆ పౌడర్ ఒక 1.5 టేబుల్ స్పూన్. ఇది స్పెషల్లీ అమ్మమ్మ రెసిపీ అన్నమాట. ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ఒక 4-5-6. మీ కారం ఎలా తింటారో దాన్ని బట్టి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, షాజీరా, పెరుగండి. సో 1 kgకి అయితే 200 ml వేసుకుంటాం. సో ఈ 700 grams కాబట్టి ఆల్మోస్ట్ 140 ml వరకు వేసుకోండి. సో నేనైతే క్యాలిక్యులేట్ చేయట్లేదు, బట్ మనకు తెలుసు కాబట్టి. కర్డ్ వేస్తున్నావు అంటే దమ్ బిర్యానీయా? చికెన్ దమ్ బిర్యానీ. వావ్. సో ఫస్ట్ అలా కర్డ్ వేసుకుని ఒక హాఫ్ లెమన్ అండి లాస్ట్లో. హాఫ్ లెమన్ అలా స్క్వీజ్ చేసుకుని మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మ్యారినేట్ చేయాలి, లోపల పెట్టాలా ఫ్రిడ్జ్ లోపల? ఒక 1/2 అవర్ అండి. రైస్ ఎలా అయితే మనం ఒక 1 అవర్ వదిలేసుకుంటామో అలాగే సేమ్ దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బాగా మ్యారినేట్ చేసుకుని
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీసెస్కి మొత్తం మసాలాని బాగా అంటుకుంటుంది. స్మెల్ ఇప్పుడుగా వచ్చేస్తుందండి ఆల్మోస్ట్. మా ఆయన ఊరిపోతుంది. ఇలా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం మనం. దీన్ని ఒక ఆల్మోస్ట్ ఒక 30 minutes మ్యారినేట్ చేసుకుంటే బెటర్ అండి. సో లెట్స్ కీప్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్. కూల్ డ్రింక్ తెచ్చావా? కనిపించేసింది నాకు. కేక్ కూడా ఉంటుందా? కనిపించిందిగా. నాకు ఆకలిస్తుంది. బిర్యానీ ఎక్కడి దాకా అయిందో అయితే వెళ్ళి ఒకసారి చూసేద్దాం. అయిందండి. మనం మ్యారినేట్ చేసి ఆల్మోస్ట్ 20 to 30 minutes అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక పెద్ద గిన్నె ఇంట్లో ఏదైతే ఉందో తీసుకొని 2 glasses రైస్కి మనం నేను ఇక్కడ 6 to 8 glasses ఆఫ్ వాటర్ తీసుకుని బాయిల్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి రైస్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం బిర్యానీకి. సో అది పొడి పొడిగా రావాలంటే కొంచెం పెద్ద గిన్నె ప్లస్ వాటర్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద విజిల్ తీసుకున్నాను నేను ఇక్కడ. వావ్, మొత్తం క్లీన్ చేసారా? మన కోసులు ఎక్కువ అండి నీళ్ళక. అంటే నన్ను ఎందుకు అంటున్నారు ఇప్పుడు? ఫ్రైడ్ ఆనియన్స్ నేనే చేశాను. సో వాటర్ లా మనకు మరిగింది అని అనిపించినప్పుడు దాంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ ఎలా మెజర్ చేసుకుంటారంటే లైక్ మనకి సీ వాటర్ చూసి తెలుసు కదా ఎలా టేస్ట్ ఉంటుంది, మనకి ఉప్పు తగులుతాయి. సో అలా వచ్చేలాగా అయితే మనం వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, అలానే మరీ తక్కువ కాదు. ఇది తాగితే ఎలా ఉంటుందంటే వాటర్ లైట్గా సీ వాటర్లా అనిపించాలి మీకు. కరగాల అందులో మనకు కరగాలి. ఉప్పు కరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఇలా స్టిర్ చేసుకుంటే మనకు ఇంకా బాగా త్వరగా కరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అందులో మనం బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి. ఇక్కడ చూస్తే నేను ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాను. దీంట్లో సగం పేర్లు తెలియదు, అందుకని చెప్పట్లేదు. సో మీరు చూస్తే మీకు అదే ఐడియా వచ్చేస్తుంది. సో ఇవన్నీ మేము దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. లవంగాలు తీసుకున్నారా? కనిపించింది. అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయండి. సో దీంట్లో వేసేసుకోండి. ఒకటి మిస్ అయింది. బిర్యానీ ఆకు ఒకటి మిస్ అయింది. చాకు ఒకటి అది వచ్చి బిర్యానీ ఆకు. సో ఇది కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనం అల్లం వెల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటామండి. సో మా వైఫ్ చేసిన అల్లం వెల్లి పేస్ట్ అయిపోయిందని చెప్పేసి నేను ప్యాకెట్లో వాడుతున్నాను. కొద్దిగా కట్ చేసుకున్న ఒక 5 to 6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాం. పుదీనా, కొద్దిగా వచ్చి కొత్తిమీర, ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు వాటిని ఇంకా బాగా మరగనివ్వండి. ఇక్కడ చూస్తే మీరు చూసారా మనకి ఎసరు పైకి ఎలా తగులుతుందో. సో ఇలా వచ్చిన స్టేజ్లో మనం ఇంకా రైస్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. నేనైతే రైస్ వేసేస్తున్నా, దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. జాగ్రత్త. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకొక 30 to 40 minutes. 15 minutes కదా, 30 to 40 అంటే బిర్యానీ బెస్ట్ బిర్యానీ రావాలంటే కొంచెం వెయిట్ చేయాల్సింది. టైం చూసారా? 4 అవుతుంది. 4:30 అవుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే అన్నీ ఇలాగే లేట్గా అవుతాయి. వేసుకున్నాక లాస్ట్ మనం దీంట్లోనే ఒక హాఫ్ లెమన్ మనం మ్యారినేట్ చేసినప్పుడు స్క్వీజ్ చేసుకున్నాం కదా, ఇంకా హాఫ్ వచ్చి దీంట్లో రైస్లో స్క్వీజ్ చేసుకోండి. నేను లెమన్ వేయనే బిర్యానీలో. సో అదే ఇది ఒక చిట్కా అండి. సో లెమన్ వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది వైట్గా వస్తుందండి. అండ్ దాంట్లోనే మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 2 tablespoons ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి రైస్ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి. ఓకే, ఈ 2 చిట్కాలు అన్నమాట. ఇలా మిక్స్ చేసుకోండి. స్మెల్ ఎంత బాగా వస్తుందో. సో ఒక మనకి సో అది మరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది తీసుకొచ్చి బయట పెట్టుకుందాం. ఆ మ్యారినేట్ స్మెల్ ఉంటుందండి, అది నెక్స్ట్ లెవెల్. సో ఈ చికెన్ మనం ఏదైతే మనం దాంట్లో మనం బిర్యానీ వండుకుందాం అనుకుంటున్నామో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఎప్పుడు మేము ప్రిఫర్ చేసే గిన్నె ఇది.
సో దీంట్లోకి మేము ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఈ గిన్నెకి ఒక స్టోరీ ఉంది. చాలా పెద్ద స్టోరీ ఉంది. మా హస్బెండ్ బీటెక్ చేస్తున్నప్పుడు NIT అగర్తలలో యూజ్ చేసిందంట. అది అప్పటి నుంచి కూడా అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. ఈజీ అని అనుకుంటా. ప్రెస్టేజ్ చాలా. అది మా కాలేజ్లో దీంతోనే ఒక 10 మెంబర్స్ రోజు కుక్ చేసుకునే వాళ్ళం. సో దీనికి హిస్టరీ మర్చిపోకూడదని చెప్పి తెచ్చేసాను కాలేజ్ నుంచి మేము. డైరెక్ట్ వేసేయడమేనా? దాన్ని వేసుకొని మొత్తం విజిల్ అంతా మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకొని చికెన్ ఒక పీస్ మీద ఒక పీస్ ఉండకూడదు, అంతా మీకు కింద బాటమ్కి టచ్ అయ్యేలా మొత్తం పీసెస్ అన్ని వేసేసుకున్నాక. సో రైస్ మనకి ఫస్ట్ ఫేస్లో వేసుకున్న రైస్ 50% మనకు కుక్ అయితే సరిపోద్దండి. సో దానికి ముందు మనం ఏం చేస్తానంటే కొద్దిగా షాజీరా వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో షాజీరా అనేది బాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, షాజీరా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మన ఏదైతే ఉన్నాయో కాదు, జాను ఏదైతే చేసిందో, మా వైఫ్ ఏదైతే చేసిందో మనం అవి కూడా వేసేసుకున్నాక కొద్దిగా మన బిర్యానీ పౌడర్ అండి. సో మనం ఫస్ట్ అలా అమ్మమ్మ గారు చేసిన పౌడర్ అన్నాను కదా, దాన్ని కూడా ఇలాగా కొంచెం స్ప్రిక్కిల్ చేసుకోండి. ఇది అవసరం లేదు, బట్ నేనైతే వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. మీరు బిర్యానీ పౌడర్ అందులో రైస్లో వేయలేదా? ఇంకా వేయలేదు. దాంట్లో వేస్తే కలర్ మనకి పౌడర్ కలర్ అనేది చాలా డిఫరెంట్గా అవుతుంది రైస్ కలర్. నేను బిర్యానీ చేసినప్పుడు వేస్తాను అందులో. చాలా డిఫరెన్స్ ఉంది. మీది దమ్ బిర్యానీ, మాది నార్మల్ బిర్యానీ కదా. సో ఇందులోనే పుదీనా, కొద్దిగా కొత్తిమీర, గీ వేస్తారా కొంచెం? ఇక్కడే గీ ఇప్పుడు కాదు, లాస్ట్ వేసుకుంటాం, చెప్తా. పుదీనా వేసాక ఒకసారి రైస్ చూసుకుందాం ఎంతవరకు అయిందో. నైంటీ 90% వరకు కుక్ అవ్వాలా? 50యా? ఫస్ట్ ఫేస్లో వేసేది 50% అవ్వాలండి. ఇంకా కొంచెం గట్టిగానే ఉంది. సో మీరు హైలో పెట్టలేదు. 2 minutes టైం ఇద్దాం. మా వైఫ్ ఇది ఆన్ చేసేస్తాను అనుకుంటున్నారండి, ఇది ఆన్ చేయలేదు, చేయకూడదు, అప్పుడే చెప్తాను ఇప్పుడు ఆన్ చేసుకోవాలి. సో రైస్ అనేది 70% కుక్ అయ్యిందండి. సో దీని ముందు ఇంక థర్డ్ చిట్కా ఏంటంటే, మన ఏదైతే బాయిలింగ్ వాటర్ ఉందో దాన్ని ఒక గరిట దీంట్లోకి వేసుకుందాం అండి. సో ఏంటంటే మనకి చికెన్ అనేది బాగా మాడకుండా ఉంటుంది కదా, కింద బేస్ అనేది మాడకుండా ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. సో గరిట వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పెట్టిన తర్వాత ఇది ఆయిల్ ఏదైతే ఉందో 1 స్పూన్ ఆయిల్ అండి. ఇప్పుడు రైస్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫస్ట్ ఫేస్ ఆఫ్ రైస్ కలర్ఫుల్గా ఉంటుందో. మా హస్బెండ్ అయినా నేనైనా కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే యూజ్ చేయమండి. ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అవైతే అసలు యూజ్ చేయము. జస్ట్ నార్మల్గానే రైస్ అయితే మేము వండుకుంటాం అనమాట, బిర్యానీ రైస్. మీ అంతగా కావాలంటే ఒక సాఫ్రాన్, ఇంత మిల్క్ తీసుకుని దాంట్లో సాఫ్రాన్ వేసుకుని అది వేసుకోండి. ఒక కలర్స్ ఇంపార్టెంట్ అంటే, బట్ ఆల్వేస్ అవాయిడ్ ద ఫుడ్ కలర్స్. ఎందుకంటే మన ఇంట్లో చేసుకునేది ఎందుకంటే హెల్తీగా చేసుకోవడానికి. సో హెల్తీగా చేసుకోవడం అంటే ఫుడ్ కలర్స్ అన్ని అవాయిడ్ చేసుకోవడం చాలా బెటర్. మనం ఇలా ఫస్ట్ ఫేస్ ఆఫ్ రైస్ వేసేసిన తర్వాత నేనేం చేస్తానంటే, జనరల్గా మనకి దాంట్లో మ్యారినేట్ చేసుకున్న గిన్నె చూసారు కదా, దాంట్లోకి ఈ హాట్ వాటర్ ఒక స్పూన్ తీసుకుని ఇందులో వాటర్ వేసి అందులో పైన వేస్తారు కొంచెం. ఈ ఫస్ట్ ఫేస్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి మసాలా అనేది మొత్తం రైస్కి మళ్ళీ కింద బేస్ రైస్కి కాకుండా పైన రైస్కి కూడా బాగా పట్టేలాగా. సో ఇదైతే వేసేసుకున్నామండి వాటర్. 80% ఆఫ్ ద రైస్ కుక్ అయిపోయిందండి. సో రిమైనింగ్ కూడా రైస్ వేసుకుంటున్నాను నేను. హస్బెండ్ అయితే ఇంకా కింద ఆన్ చేయలేదు. మీరు అప్పుడే ఆన్ చేయను చెప్తాను. మరి ఇంకెప్పుడు? రైస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటాం. సో టేస్ట్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే సంతు.
అవును, ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్తో ఏం రాదు కదా. అస్సలు కానే కాదు. ఫ్రైడ్ ఆనియన్స్ తినైపోయావు ఇందాక నుంచి ఆకలి ఆకలి ఈ పనుల్లో కనిపించలేదు కదా. ఏదో ఫ్రైడ్ ఆనియన్స్ లో మంచికి కింద రైస్ తిందామని చెప్పి చికెన్ తిందామని మాత్రమే నేను వెయిట్ చేశాను. ఓకేనా. సో దాంట్లో పుదీనా కూడా మనం లాస్ట్లో మిగిలిన పుదీనా కొత్తిమీర లాస్ట్లో గీ వేయాలి. సో కొత్తిమీర వేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి గీయండి. గీ వీళ్ళ అమ్మమ్మ గారు దగ్గరుండి చేసి పంపించారనమాట మాతో. అవుట్ సైడ్ గీ మేము వాడినా సరే కంట్రీ డిలైట్ ఒక్కటే యూజ్ చేస్తాం. సో వేసేసామండి. లాస్ట్లో కొద్దిగా మీరు పైన చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఓకే. సో ఇలా నేనైతే ఇలా చేస్తానండి, ఎందుకంటే మనకి వేపర్ అనేది పైకి వచ్చి మొత్తం కంప్లీట్గా కుక్ అవుతుంది. సో ఇలా హోల్స్ అని పెట్టుకోవాలి మనం రైస్కి. సో ఆ గ్యాప్స్ నుంచి మనకి పైనుంచి ఆవిరైతే పైకి వస్తుంది. పెట్టేసుకున్నాక ఇప్పుడు దీని మీద కంప్లీట్ మనకి సెట్ యాక్చువల్లీ దీని మీద ఒకటి ఉండేది గ్లాస్, ఇది అది ఇరిగిపోయడం వల్ల మేము కరెక్ట్ ఫిట్ అయ్యేది ఇది మాకు మాకు తెలిసినంత వరకు. సో ఇది పెట్టేసుకుంటాం మేము. ఇది పెట్టుకొని దీని వరకు ఎప్పుడు నేను ఇది వాడతానండి. మా వైఫ్ తిడుతుంది, బట్ స్టిల్ ఇది వాడతాను, ఏం కాదు. అంతేనండి ప్రాసెస్ అయితే ఇది. సో ఇప్పుడు ఏంటంటే 5 minutes హై ఫ్లేము, 15 minutes లో ఫ్లేము, 20 minutes అంటే ఎగ్జాక్ట్గా కట్టేసుకోవచ్చు మీరు, ఏం డౌట్ లేకుండా. అయిపోయిన తర్వాత ఒక 10 minutes దాన్ని డిస్టర్బ్ చేయకుండా సైడ్కి పెట్టేసుకుంటే నెక్స్ట్ దీని అవుట్పుట్ మీకు చూపిస్తానండి. 20 minutes తర్వాత అయితే మా హస్బెండ్ అయితే కింద ఆఫ్ చేసేసారు స్టవ్ని. మన స్పెషల్ గెస్ట్ అయితే లేచిపోయారు. 20 minutes తర్వాత ఆఫ్ చేశానండి. 10 minutes కూడా అయిపోతుంది. 10 minutes వదిలేదని చెప్పాను కదా సైడ్కి. సో 10 minutes కూడా అయిపోతుంది. మా వైఫ్ అయితే ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు పెడతానని. కానీ ఈ లోపు మా చిన్నోడు అయితే లేచిపోయాడు. కానీ వాకర్లో వేసేసాను. వాకర్ని రాకర్ కింద చేంజ్ చేసి వేసాను అనమాట. వాడికి ఎలా ఊగాలో తెలియట్లేదు. చూసారా ఎలా పొగలు వస్తున్నాయో. పొగలు చాలా బాగా వస్తుంది, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. టేస్ట్ చేసుకుందాం. ప్రతి హస్బెండ్ కూడా సండే ఇలా వైఫ్ ఫన్ డే కింద హాలిడే కింద ఇస్తే సూపర్ ఉంటుందండి. కాకపోతే కొంచెం లేట్గా వంట చేస్తారు, కానీ వంట అయితే కడుపులో మంచిగా టేస్టీ అయితే వస్తుంది. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ. ఒక ముద్ద తినేసి మేము కూడా రివ్యూ చేస్తాం నా గురించి. నాకు ఎక్సలెంట్ అండి. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్కి వచ్చేసింది. అప్పటి వరకు